హాయ్ మై డియర్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు A to Z ఇన్ఫో ఛానల్. మిత్రులారా, ఈరోజు మనం ఈ వీడియోలో భారతదేశ జనాభాకి సంబంధించిన స్కూల్ టెక్స్ట్ బుక్స్లో గల ముఖ్యమైన బిట్స్ కొన్ని ప్రాక్టీస్ చేద్దాం. మరి ఈ ప్రాక్టీస్ బిట్స్ అనేవి టెట్, డిఎస్సికే కాక ఇతర అన్ని రకాల పోటీ పరీక్షలలో జనరల్ స్టడీస్ పేపర్ 1లో కూడా ఇవి ఉపయుక్తంగా ఉంటాయి. మరి ఈరోజు భారతదేశ జనాభా అనే పాఠ్యాంశం నుంచి మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేద్దాం. మరి అందులో భాగంగా మొదటి ప్రశ్న, భారతదేశంలో అవ్యవస్థీకృత రంగంలో పనిచేస్తున్న కార్మికుల శాతం ఎంత? అవ్యవస్థీకృత రంగంలో పనిచేసే కార్మికుల శాతం ఎంత? 65, 45, 92, 98. మరి ఈ ప్రశ్నకు సరైన సమాధానం ఆప్షన్ సి, 92%. భారతదేశంలో అవ్యవస్థీకృత రంగంలో పనిచేసే జనాభా 92%. రెండవ ప్రశ్న, భారతదేశంలో జనగణన ఎన్ని సంవత్సరాలకు ఒకసారి చేస్తారు? 5 సంవత్సరాలు, 6 సంవత్సరాలు, 8 సంవత్సరాలు, 10 సంవత్సరాలు. మరి సమాధానం వచ్చేసి ఆప్షన్ డి, 10 సంవత్సరాలకు ఒకసారి భారతదేశంలో జనగణన చేస్తారు. మూడవ ప్రశ్న, భారతదేశంలో జనగణన నిర్వహించే సంస్థ? సెన్సస్ ఆఫ్ ఇండియా, బి స్టాటిస్టికల్ డిపార్ట్మెంట్, సి పాపులేషన్ ఆఫ్ ఇండియా, డి డైరెక్టర్ ఆఫ్ సెన్సస్. మరి సరైన సమాధానం ఇక్కడ ఆప్షన్ ఏ, సెన్సస్ ఆఫ్ ఇండియా. ఓకే, మరి నాలుగవ ప్రశ్న చూద్దాం. భారతదేశంలో జనగణన మొదటిసారిగా చేపట్టిన సంవత్సరం? 1885, 1782, 1872, 1887. మరి భారతదేశంలో మొదటిసారిగా జనగణన చేసిన సంవత్సరం ఆప్షన్ బి, 1782వ సంవత్సరం. ఐదవ ప్రశ్న, 2011లో భారతదేశ జనాభా? 2011లో భారతదేశ జనాభా 102 కోట్లు, 97 కోట్లు, 121 కోట్లు, 121 మిలియన్లు. మరి సరైన సమాధానం ఇక్కడ ఆప్షన్ సి, 121 కోట్లు. ఓకే, జనగణన ప్రకారం పిల్లలు అంటే ఈ వయస్సులోపు వారు? జనగణన ప్రకారం పిల్లలు అంటే ఈ వయస్సులోపు వారు 12 సంవత్సరాలు, 14 సంవత్సరాలు, 10 సంవత్సరాలు, 5 సంవత్సరాలు. ఓకే, మరి సరైన సమాధానం 14 సంవత్సరాలు. ఏడవ ప్రశ్న, జనగణన ప్రకారం పనిచేసేవారు అంటే ఈ వయస్సు వారు? జనగణన ప్రకారం పనిచేసేవారు అంటే ఈ వయస్సు వారు 21 నుంచి 58 మధ్య వయసు కలవారు, 18 నుంచి 29 మధ్య వయసు కలవారు, 18 నుంచి 60 మధ్య వయసు కలవారు, 14 నుంచి 58 వయసు కలవారు. మరి సమాధానం ఇక్కడ 15 సంవత్సరాల నుంచి 59 సంవత్సరాలు వీరు పనిచేసే జనాభా. మరి 1 నుంచి 7 సంవత్సరాల పిల్లలను బాలలు అంటారు. మరి 7 సంవత్సరాల పైన 14 వరకు వారిని పాఠశాల దశలో ఉండే పిల్లలు కాబట్టి బాలురు అని పిలుస్తారు. తర్వాత 15 నుంచి 59 వరకు ఉన్న వారిని శ్రామిక జనాభా, శ్రామిక శక్తి కలిగిన జనాభాగా పరిగణిస్తారు సెన్సస్ ఆఫ్ ఇండియా. ఓకే, 8వ ప్రశ్న, జనాభా గణన ప్రకారం వృద్ధులు అంటే ఈ వయస్సు వారు? జనాభా గణన ప్రకారం సెన్సస్ ఆఫ్ ఇండియా ప్రకారం వృద్ధులు ఈ వయస్సు కలవారు 59 లోపు వారు, 60 లోపు వారు, 50 లోపు వారు, 62 సంవత్సరాల లోపు వారు. మరి ఇక్కడ ఆప్షన్స్ సరిగా ఇవ్వడం జరగలేదు. ఒకటి ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఆప్షన్ ఏ 59 సంవత్సరాల లోపు వారు అని ఇచ్చిండు. ఇది 59 సంవత్సరాల లోపు వారు కాదు, 59 సంవత్సరాలు పైబడిన వారిని వృద్ధులుగా పరిగణిస్తారు. సో మనం 59 సంవత్సరాలు పైబడిన వారే ఇక్కడ వృద్ధులు. ఆప్షన్ ఏని మనం కొద్దిగా చేంజ్ చేసుకోవాలి. లోపు వారు అన్నారు కదా, పైబడిన వారు అనుకుందాం. ఓకే, తర్వాత 9వ ప్రశ్న, జనాభాలో ప్రతి 1000 మంది పురుషులకు ఎంతమంది స్త్రీలు ఉన్నారో తెలియజేసేది? జనాభాలో ప్రతి 1000 మంది పురుషులకు ఎంతమంది స్త్రీలు ఉన్నారో తెలియజేసేది? లింగ వివక్షత, లింగ నిష్పత్తి,
ఫెర్టిలిటీ శాతం, మరణాల రేటు. మరి సరైన సమాధానం లింగ నిష్పత్తి. లింగ నిష్పత్తి. 10వ ప్రశ్న, లింగ నిష్పత్తి తక్కువ గల రాష్ట్రం. లింగ నిష్పత్తి తక్కువగా గల రాష్ట్రం. ఓకే, మరి టెక్స్ట్ బుక్ ప్రకారంగా మనం చూసుకున్నట్లయితే ఇక్కడ హర్యానా, కేరళ, పంజాబ్, మహారాష్ట్ర. ఓకే, మరి సరైన సమాధానం ఆప్షన్ ఏ హర్యానా. మీకు కేరళ అని డౌట్ రావచ్చు, కానీ కేరళ లింగ నిష్పత్తి తక్కువగా గల రాష్ట్రమే. కానీ కేరళను ఈ మధ్య జరిగిన కాలంలో అంటే 2011 సెన్సస్ ప్రకారంగా చూసుకున్నట్లయితే కేరళ మరియు హర్యానా రెండింటిని పోల్చి చూసినట్లయితే లింగ నిష్పత్తి తక్కువ గల రాష్ట్రం కంపేర్ చేస్తే హర్యానాలో చాలా తక్కువగా ఉంది. ఈ మధ్య హర్యానాలో బాలికల కోసం, తర్వాత బాలికల చదువుల కోసం, తర్వాత ఆడపిల్లల రక్షణ కోసం అక్కడ చాలా కేర్ తీసుకోవడం జరుగుతుంది. అందుకే కేరళతో పోల్చినట్లయితే హర్యానాలోనే లింగ నిష్పత్తి ఎక్కువగా కలదు 2011 ప్రకారం. ఓకే, తర్వాత 11వ ప్రశ్న, లింగ నిష్పత్తి మెరుగ్గా కల రాష్ట్రం. లింగ నిష్పత్తి మెరుగ్గా కల రాష్ట్రం కేరళ, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్, హర్యానా. మరి ఇక్కడ మనకు సమాధానం చూసుకున్నట్లయితే కేరళ. ఆప్షన్ ఏ కేరళ. లింగ నిష్పత్తి మెరుగ్గా ఉన్న రాష్ట్రం కేరళ. 12వ ప్రశ్న, 1947వ సంవత్సరంలో భారతదేశానికి స్వాతంత్రం వచ్చినప్పుడు అక్షరాస్యత శాతం ఎంత? 15%, 20%, 12%, మరి 35%. మరి సరైన సమాధానం ఇక్కడ 12%. మరి ఈ అక్షరాస్యత శాతం తక్కువగా ఉండడం వల్లనే భారతదేశంలో మొదటిసారిగా 1953లో ఎన్నికలు జరిగినప్పుడు ఆ గుర్తులను అంటే ఆ అభ్యర్థులను గుర్తించడానికి సింబల్ సిస్టమ్ని తీసుకురావడం జరిగింది. చిహ్నాలను పరిచయం చేయడం జరిగింది. చిహ్నాలను చదవడానికి, కనిపెట్టడానికి, గుర్తించడానికి చదువుతో సంబంధం లేదు. కాబట్టి చిహ్నాలను చాలా ఈజీగా నిరక్షరాస్యులు కూడా గుర్తించగలరు. కాబట్టి ఈ చిహ్నాలు సింబల్ సిస్టాన్ని ఎలక్షన్స్లో ప్రవేశపెట్టడం జరిగింది. ఓకే, 13వ ప్రశ్న, 2001లో భారతదేశ అక్షరాస్యత శాతం ఎంత? 85.84%, 64.84%, 65%, 69%. మరి సరైన సమాధానం 64.84%. ఎప్పుడు 2001లో భారతదేశ అక్షరాస్యత 64.84. 2011లో భారతదేశ అక్షరాస్యత శాతం ఎంత? 2011లో భారతదేశ అక్షరాస్యత శాతం ఎంత? 68%, 85%, 74.4%, 74.04%. మరి సరైన సమాధానం ఇక్కడ 74.04%. గుర్తుపెట్టుకోండి, 74.40 కూడా ఇస్తాడు ఎగ్జామ్లో. 40 మనం పొరపాటున 40 పెట్టకూడదు. 04, 74.04. ఓకే, శ్రామిక జనాభా అంటే డాష్. ఆప్షన్ ఏ 14 సంవత్సరాలు పైబడిన వారు, 15 నుండి 59 సంవత్సరాలు, 18 నుండి 58 సంవత్సరాలు, 60 సంవత్సరాల లోపువారు. మరి ఇక్కడ శ్రామిక జనాభా అంటే ఇంతకుముందు మనం ఒక బిట్ చేసినాం, 2 బిట్లు చేసినాం దీనికి సంబంధించి. ఆ బిట్స్ మీరు సరిగ్గా విన్నట్లయితే దీనికి ఆన్సర్ ఈజీగా చేయవచ్చు. మరి ఇక్కడ శ్రామిక జనాభా అంటే 15 సంవత్సరాల నుంచి 59 సంవత్సరాలు వయసు మధ్య గల వారందరూ శ్రామిక జనాభా కింద తీసుకోవడం జరుగుతుంది. ఎవరు పరిగణిస్తారు దీన్ని అంటే సెన్సస్ ఆఫ్ ఇండియా, CSOI. ఓకే, 16వ ప్రశ్న, జనాభా మార్పుకు కారణం. జనాభా మార్పుకు కారణం జననాలు, మరణాలు, వలసలు, పైవన్నీ. మరి సమాధానం వచ్చేసి ఇక్కడ ఆప్షన్ డి పైవన్నీ. జనాభా మార్పుకు కారణము జననాలు, మరణాలు, వలసలు. ఈ 3 కూడా జనాభా మార్పుకు కారణం. ఓకే, మరి 17వ ప్రశ్న, మనం చూసుకున్నట్లయితే 2011లో
భారతదేశ జనసాంద్రత 2011 జనాభా లెక్కల ప్రకారం భారతదేశ జనసాంద్రత 215, 350, 382, 272. అంటే జనసాంద్రత అంటే 1 కిలోమీటర్కి ఎంతమంది జనాభా నివసిస్తున్నారో దానిని మనం జనసాంద్రత అంటాము. మరి 2011 జనగణన ప్రకారం భారతదేశంలో జనసాంద్రత ఎంత 1 కిలోమీటర్కి అంటే 382. 382. 18వ ప్రశ్న, అధిక జనసాంద్రత కల రాష్ట్రం. అధిక జనసాంద్రత కల రాష్ట్రం పశ్చిమ బెంగాల్, ఆంధ్రప్రదేశ్, అరుణాచల్ ప్రదేశ్, కర్ణాటక. ఓకే, మరి ఈ నాలుగిటిలో సరైన సమాధానం పశ్చిమ బెంగాల్. మీరు బీహార్ అని చదివి ఉంటారు. బీహార్ ఓకే, అది కూడా కరెక్టే. కానీ ఇక్కడ ఆప్షన్స్లో బీహార్ ఇవ్వలేదు కాబట్టి బీహార్ తర్వాతి స్థానం పశ్చిమ బెంగాల్. కాబట్టి ఇక్కడ ఆప్షన్స్లో బీహార్ లేదు కాబట్టి బీహార్ తదుపరి స్థానం ఇక్కడ పశ్చిమ బెంగాల్ ఉంది కాబట్టి ఇది సరైన సమాధానం. ఒకవేళ ఆప్షన్స్లో బీహార్, పశ్చిమ బెంగాల్ రెండు ఇచ్చినట్లయితే అప్పుడు మనం బీహార్ని సరైన సమాధానంగా గుర్తించాలి. ఓకే, తర్వాత ఈ ప్రాక్టీస్ సెషన్లోని చివరి ప్రశ్న 19వది. మరి ఏమున్నదో చూద్దాం. అత్యల్ప జనసాంద్రత గల రాష్ట్రం. అత్యల్ప జనసాంద్రత గల రాష్ట్రం మన భారతదేశంలో 2011 జనాభా లెక్కల ప్రకారం కేరళ, తమిళనాడు, రాజస్థాన్, అరుణాచల్ ప్రదేశ్. మరి సరైన సమాధానం వచ్చేసి ఇక్కడ ఆప్షన్ డి, అరుణాచల్ ప్రదేశ్ అతి తక్కువ జనసాంద్రత గల రాష్ట్రం మన భారతదేశం. ఓకే మిత్రులారా, మరి ఇంతటితో భారతదేశం జనాభా అనే టాపిక్ నుంచి ముఖ్యమైన బిట్స్ స్కూల్ టెక్స్ట్ బుక్ ప్రకారం ప్రిపేర్ చేసి మీకు వీడియో రూపంలో అందించడం జరిగింది. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, మిత్రులందరికీ షేర్ చేయండి. మీకు ఏమైనా సందేహాలు ఉన్నట్లయితే కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. మరొక వీడియోలో మరిన్ని ప్రాక్టీస్ బిట్స్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. ఆల్ ద బెస్ట్. జై హింద్, జై భారత్.